నమస్తే అండి. పడాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి పడాల ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారని తెలియజేస్తే ఆయన అమెరికాలో ఉంటుండగానే నాకు ఒక ₹1000 స్కాలర్షిప్ పంపించడం జరిగింది. నా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత నేను తర్వాత చదువుతానా లేదా అనే ఇష్యూ నాకు తెలియదు. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించలేదు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి మ్యాథ్స్ ఈ ఆసెట్ ఎగ్జామ్స్ రాసి ఉన్నాను. అవి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆ రోజుల్లో నేను ఫీజు కట్టలేక దాన్ని సీట్ వదులుకోవడం జరిగింది. నా దగ్గర ఫీజు డబ్బులు లేక. అదేవిధంగా బీఈడి జాయిన్ అవుదాం అనుకున్నాను. బీఈడి జాయిన్ అవ్వటానికి కూడా నాకు దగ్గర ఆ రోజు అమౌంట్ లేదు. అప్పుడు నేను చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ నాకు ₹1000 స్కాలర్షిప్ అందుకొని ఉన్నా కాబట్టి వెళ్ళి చారిటబుల్ ట్రస్ట్ పడాల ప్రసాద్ గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన ఓకే అని చెప్పేసి సడన్గా ఒకరోజు ప్రయాణం ఇదే స్థలంలో నాకు ₹11,000 స్కాలర్షిప్ బీఈడి కోసం ఇవ్వడం జరిగింది. మధ్యప్రకాష్ గారిని తోడుపెట్టుకొని వచ్చి నిజంగా మానసిక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఆయనకి నా తరపున, నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీఈడి అయిన వెంటనే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకున్నాను. అండ్ పోస్టల్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. ఈ విధంగా నేను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొంది జీవితంలో స్థిరపడ్డాను. కానీ ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ఈరోజు నా కుటుంబం ఆర్థికంగా స్థిరపడడానికి నేను ఎప్పుడు మరవలేంది. అదేవిధంగా నేను ఎప్పుడు కూడా ఆ ట్రస్ట్ని మర్చిపోకుండా నా వంతుగా నా సహకారం అందిస్తాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఎంత మానవతావాది అంటే దేవుడు ఉన్నారు అని తెలియజేయడానికి చెప్తున్నాండి. నాకు స్కాలర్షిప్ ఇచ్చేటప్పుడు సందర్భం చెప్పాలనుకున్నాను. నాకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం, బీఈడి సీట్ జాయిన్ అవ్వడం కోసం నేను వెళ్తే మధ్యప్రకాష్ గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే నేనే మెట్లు ఎక్కలేనని తెలిసి ఆయన కిందకు వచ్చి నాకు ఆ స్కాలర్షిప్ అదనం కాకుండా ఆయన ఖర్చు పెట్టుకోమని ఒక ₹100 నాకు ఇచ్చారు. ఆ రోజు నిజంగా ఎప్పుడైనా నాకు అంటూ మనం కష్టకాలంలో నేనంటూ ఉన్నాను అనే నిజంగా ఆయన మానవత్వానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ప్రతిపాడు పోస్ట్ ఆఫీస్ నందు 3 సంవత్సరాలు పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ నిమిత్తం చేబ్రోల్కి ట్రాన్స్ఫర్ అయింది. 9/6/2025 జాయిన్ అయ్యానండి. ఇక్కడ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్. నేను స్థిరపడడానికి మాత్రం నాకు జన్మనిచ్చిన సంస్థ మాత్రం పడాల చారిటబుల్ ట్రస్ట్గానే నేను గుర్తిస్తాను. ఆయన ఇచ్చినటువంటి భరోసా నిజంగా నా జీవితంలో ఎంత మార్పు అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినప్పటికీ నాలో ఒక ధైర్యంగా నేను బ్రతకగలుగుతున్నానంటే పడాల చారిటబుల్ ట్రస్ట్ ఉందనే నేను భావిస్తున్నాను. నా పేరు ఎం సత్యప్రకాష్. నేను ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ ట్రస్ట్గా పడాల చారిటబుల్ ట్రస్ట్లో ఉంటున్నాను. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం 2002లో మొదలుపెట్టడం జరిగింది. ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదు అనే సదుద్దేశంతో ఫౌండర్ అయినటువంటి పడాల సూర్యప్రసాద్ స్థాపించిన ఈ సంస్థ మిత్రులందరినీ సభ్యులుగా చేర్చి వాళ్ళ సహకారంతో ఈ ట్రస్ట్ను ముందుకు కొనసాగించడం జరిగింది 2002 నుంచి. 2002లో ట్రస్ట్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ విద్యార్థిగా ఏలేశ్వరం చెందిన ఎర్రా సత్యనారాయణని సెలెక్ట్ చేయడం జరిగిందండి. పూరయ్యి ఉండాలి అనే విధి విధానాలు సెలెక్ట్ చేసుకొని దానికోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి స్థితిగతులను అన్నీ పరిశీలించిన పిదప ఈ స్కాలర్షిప్ని అబ్బాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. తదనంతరం ఆ అబ్బాయి ప్రెస్టీజియస్గా చదువుకొని పోస్టల్ డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తితో 2002 నుంచి కంటిన్యూగా ఒక స్కాలర్షిప్తో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పటికే 100 మంది పిల్లల్ని
ట్రస్ట్లో సహకారాలు పొందిన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, టీచర్లుగా రకరకాల ఫీల్డ్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ఈ స్థిరపడిన విద్యార్థులు తిరిగి మళ్ళీ ట్రస్ట్కి సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ ట్రస్ట్కి సంబంధించిన స్కాలర్షిప్ ప్రోగ్రాం నిరంతరంగా చేసి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ స్కాలర్షిప్ హోల్డర్స్ అందరూ ఉండేలాగా చేయగలిగేలా తయారు చేసి రాబోయే రోజుల్లో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఈ ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించిన డోనర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.